2026 మార్చి వరకు మావోయిస్టు ఉనికి లేకుండా చేయాలి అని. సరే, కేంద్రం ఏం చేస్తుందో మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఇందులో భాగంగా అత్యంత కీలకమైన హిడ్మాను కూడా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లోని రంపచోడవరం దగ్గర మారేడుమిల్లి అక్కడ ఒక ఎన్కౌంటర్ అని చెప్పి అక్కడ మట్టు పెట్టేశారు. చాలామందికి ఫస్ట్ నుంచి ఒకటి అభిప్రాయం అయితే ఉందిలే, అది పట్టుకొని చంపేసినట్లే ఉంది, అది ఎన్కౌంటర్ కాదు అనే అభిప్రాయాలు కూడా. ఇవన్నీ ఇట్లా ఇలా ఉంటే కొన్ని మీడియాలో వార్తలు వచ్చాయి. అగ్రనేతలైనటువంటి రాజిరెడ్డి, దేవ్జీ వీళ్ళు లొంగిపోవాలని చెప్పి ఒక ఒప్పందంలో భాగంగానే హిడ్మాను ఈ విధంగా సమాచారం ఇచ్చి చంపేశారా, చేశారా. ఇది ఒక రకమైన కొన్ని పత్రికలు తీసుకొని వచ్చాయి. రాజిరెడ్డి, దేవ్జీ వీళ్ళ పేర్లు ముందు పెట్టి. ఈ క్రమంలో తాజాగా మావోయిస్టు పార్టీ వికల్ప పేరిట ఒక లేఖ విడుదల చేసింది. వికల్ప పేరిట ఒక లేఖ విడుదలైంది మావోయిస్టు పార్టీ నుండి, వికల్ప్ అనే పేరుతోటి. అయితే హిడ్మా హత్య వెనుక ఉన్నది మా అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి కాదు, వాళ్ళు మాతోనే ఉన్నారు. లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం వాళ్ళు కుదుర్చుకోలేదు. హిడ్మాను పట్టుకొని చంపేశారు, దాని వెనక నలుగురు ఉన్నారు అని. ఇంట్రెస్టింగ్, నలుగురు ఉన్నారు అని చెప్పారు. వాళ్ళ లేఖలో ఏముంది, మడావి హిడ్మాని స్పెషల్ ఆపరేషన్లో పట్టుకోలేదని, పక్కా సమాచారంతో పట్టుకొని దారుణంగా హత్య చేశారని, మావోయిస్ట్ అగ్రనేతలు దీని వెనుక ఉన్న ప్రచారం అబద్ధమని, హిడ్మా హత్య ఏపీ పోలీసులు చేసిన ఆపరేషన్ కాదని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ ఆపరేషన్ అని, హిడ్మా సమాచారాన్ని దేవ్జీ చెప్పాడు అన్నది అవాస్తవమని, అగ్రనేతలు దేవ్జీ, రాజిరెడ్డి మాతోనే ఉన్నారని, వీళ్ళు లొంగిపోవడానికి ఎలాంటి ఒప్పందం కుదుర్చుకోలేదని, హిడ్మా హత్యకు నలుగురు వ్యక్తులే ప్రధాన కారణమని, అండ్ మరీ ముఖ్యంగా హిడ్మా హత్యకు కోసాల్ అనే వ్యక్తి ప్రధాన కారణమని, విజయవాడకు చెందిన కలప వ్యాపారి అట. విజయవాడకు చెందిన కలప వ్యాపారి, ఫర్నిచర్ వ్యాపారి, మరో కాంట్రాక్టర్, ఈ నలుగురే ఆ హిడ్మా హత్యకు కారణమట. అక్టోబర్ 27వ తేదీన చికిత్స కోసం కలప వ్యాపారి ద్వారా విజయవాడకు హిడ్మా వెళ్ళారట. ఆ సమాచారాన్ని పోలీసులకు అందించారట. హిడ్మా సహా 13 మందిని పట్టుకొని హత్య చేశారు అన్నది వాళ్ళ లేఖలు. ఈ హత్యలను కప్పిపుచ్చుకునేందుకు మారేడుమిల్లి, రంపచోడవరం ఎన్కౌంటర్లు అంటూ కట్టుకథలు అల్లారని, మారేడుమిల్లి ఎన్కౌంటర్ వట్టి బూటకమని, ఇందుకు మేము ప్రతీకారం తీర్చుకునే తీరుతామని, చనిపోయిన మావోయిస్టుల ఆశయాలను నెరవేరుస్తాము అని వికల్ప పేరిట ఒక లేఖ విడుదలైతే అందులో మావోయిస్టు పార్టీ అయితే ఈ సంచలన విషయాలన్నింటినీ కూడా రాసుకుంటూ వచ్చింది.